అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. కార్తీక మాసం ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం 8వది, శరదృతువులో 2వ మాసము. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృతికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. నా కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం నచ వేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్తమం అని స్కంద పురాణంలో చెప్పబడింది. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు, శ్రీ మహావిష్ణువుకి సమానమైన దేవుడు లేడు, వేదముతో సమానమైన శాస్త్రము లేదు, గంగతో సమానమైన తీర్థము లేదు అని అర్థము. ఈ మాసంలో స్నాన, దాన, జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్య ఫలాలను ప్రసాదించేటువంటి మహిమాన్వితమైన మాసము ఈ కార్తీక మాసము. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసము ఈ కార్తీక మాసము. ప్రతి సంవత్సరము దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా కూడాను నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలం నుంచి ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో యావత్ భక్తులందరూ కూడాను కఠినమైన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యతనిస్తారు. ఈ మాసంలో పాడ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసము మహిళలు పూజలు చేస్తూ ఉంటారు. ఈ మాసము హరిహరులకు ఇద్దరికీ కూడాను ప్రీతిపాత్రమైనది. మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చిందంటే చాలు ఆ నెల రోజులు కూడాను పండుగ దినాలే. అందులోనూ కార్తీక మాసము ఈశ్వరుడి ఆరాధనకు చాలా ముఖ్యమైనది. ప్రతి ఈశ్వర ఆలయంలో రుద్రనమకం, మంత్రభాగం మారు మ్రోగుతూ ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. హిందువుల గృహాలలో ఆదిత్యమంబిక, విష్ణుగణనాథం, మహేశ్వరం అనే పంచాయతన దేవతలను విశేషంగా ఆరాధిస్తారు. ఈ కార్తీక మాస మహత్యం గురించి పూర్వం నైమిషారణ్య ఆశ్రమంలో శౌనకాది మహామునులు అందరికీ సూత మహాముని ఎన్నో విష్ణు భక్తుల చరిత్రలు, విష్ణు మహిమలను వినిపించే సమయంలో ఓ సూతముని, శ్రేష్ఠ, కలియుగంలో ప్రజలు సంసార సాగరం నుండి తరింపలేక అరిషడ్వర్గాలకు దాసులై సుఖంగా మోక్షమార్గం తెలియక ఎన్నో ఈతి బాధలు అనుభవిస్తున్న ఈ మానవులకు ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మం ఏది? దేవతల అందరిలోనూ ముక్తి నొసగు ఉత్తమ దైవం ఎవరు? మానవునికి ఆవరించి ఉన్న ఈ అజ్ఞానాన్ని రూపుమాపి పుణ్యఫలం ఇచ్చే కార్యమేది? ప్రతి క్షణం మృత్యువు వల్ల వెంబడించబడే ఈ మానవులకు మోక్షం కలిగించు చక్కని ఉపాయం చెప్పమని కోరారు. ఆ ప్రశ్నలను విన్న సూత మహాముని, ఓ మునిపుంగవులారా, క్షణికమైన సుఖభోగాల కోసం పరితపించుతూ మందబుద్ధులవుతున్న మానవులకు ఈ కార్తీక మాస వ్రతము హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైంది. దీనిని ఆచరించటం వల్ల సకల పాపాలు హరింపబడి మరుజన్మ లేక పరంధామము పొందగలరు. ఈ మాసంలో వచ్చే సోమవారాలు, చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనవి. ఈ నెల రోజులు అంతా కూడాను పూజ చేయడానికి సాధ్యపడని వారు కనీసము ఆయా రోజులలో పవిత్ర పుణ్య నదీ స్నానం ఆచరించి ఉపవాస దీక్షలు చేస్తూ మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, లక్ష కుంకుమార్చనలు, లలిత విష్ణు సహస్రనామ పారాయణలు ప్రతినిత్యము
ఉభయ సంధ్యలలో దీపారాధన చేసేవారికి విశేష పుణ్యఫలం లభిస్తుంది. ఈ కార్తీక మాసం 30 రోజులు ఆచరించిన వారికి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని సూత మహాముని వివరించారు. ఇందులో అత్యంత మహిమాన్వితమైన కాలం ప్రదోషకాలం, అనగా సూర్యాస్తమయం అయ్యాక 3 గడియలు ప్రదోష రజనీ ముఖం అని అంటారు. రాత్రికి ఆరంభకాలమే ఈ ప్రదోష సమయం. ఇలా ప్రతినిత్యం వచ్చే ప్రదోషాన్ని నిత్య ప్రదోషంగా చెప్తారు. ఈ ప్రదోషం 4 విధాలుగా మహాత్ములు వివరిస్తూ ఉంటారు. నిత్య ప్రదోషం, పక్ష ప్రదోషం, మాస ప్రదోషం, మహాప్రదోషం అని చెప్తారు. కొందరు నిష్ఠాపరులు ఈ కార్తీక మాసం అంతా పుణ్యనదీ స్నానం ఆచరిస్తూ ప్రతినిత్యం హరిహరాదులను పూజిస్తూ పగలు అపక్వాహారం అంటే వండని ఆహారాన్ని తింటూ పాలు పండ్లు స్వీకరించి సాయంత్రం భక్తితో కార్తీక దీపారాధనలు పూజలు చేసి నివేదించిన అన్నాన్ని రాత్రి భుజిస్తుంటూ ఉంటారు. ఇలా ఈ కార్తీక వ్రతాన్ని నిత్యం ఆచరిస్తారు. ఇక ప్రదోష కాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో 2 రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి, రెండవ భాగంలో పరమేశ్వర రూపంగా అర్ధనారీశ్వరుడిగా దర్శనమిచ్చే కాలం ఈ ప్రదోషకాలం. ఆ ప్రదోష సమయాల్లో ఆ తల్లి అధ్యక్షురాలుగా అధిరోహించి ఉండగా పరమేశ్వరుడు పరవశించి తాండవం చేస్తూ ఉంటాడు. ఆ నృత్యాన్ని దర్శించటానికి దేవతలందరూ అక్కడ కొలువు తీరి ఉంటారట. ఆ సమయంలో ఆ తాండవ నృత్యానికి అనుగుణంగా సరస్వతీదేవి వీణా వాయిస్తూ ఉంటే బ్రహ్మ తాళం వేస్తాడట. శ్రీ మహాలక్ష్మి గానం చేస్తూ ఉంటే శ్రీహరి మృదంగం వాయిస్తాడట. ఇంద్రుడు వేణునాదంతో పులకరింపచేస్తూ ఉంటాడు. అలాంటి ప్రదోష సమయాల్లో దేవ గంధర్వ మహర్షి సిద్ధులందరూ పరమాత్మ స్వరూపాన్ని కొలుస్తూ ఉంటారట. కాబట్టి ప్రదోష సమయాల్లో శివుని ఆరాధిస్తే శివుని ఆశీస్సులతో పాటు మిగతా దేవతల ఆశీస్సులు కూడా ఏకకాలంలో మనము పొందగలుగుతాము. ఈ కార్తీక మాసంలో అత్యంత విశేషమైనది ఉత్తాన ఏకాదశి. అంటే శ్రీ మహావిష్ణువు పాలకడలిలో ఆదిశేషుని పాన్పు పైన ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు తన యోగ నిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కనులు విప్పి యోగ నిద్ర నుండి మేల్కొన్న రోజుని ఉత్తాన ఏకాదశి అని అంటారు. ఆ మరుసటి రోజు ద్వాదశి నాడు 33 దేవతలలో శ్రీ మహాలక్ష్మి సమేతుడై తులసి ధాత్రీవనంలో ఉంటాడని చెప్తారు. ఈ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. అంటే పూర్వం కృతయుగంలో దేవదానవులు పాల సముద్ర మదనం చేసిన రోజు కనుక దీనికి క్షీరాబ్ది ద్వాదశి అని పేరు వచ్చింది. పాల సముద్రాన్ని చిలికారు కనుక చిలుకు ద్వాదశి అని కూడా అంటారు. కనుక స్త్రీలు ఈరోజు వారి సౌభాగ్య సంపదల కోసము తులసి ధాత్రి దగ్గర విశేష దీపారాధనలు చేసి షోడశోపచారాలతో తులసి ధాత్రి లక్ష్మీనారాయణులను పూజిస్తారు. మన సంస్కృతిలో దీపారాధన అనేది ప్రధానమైనటువంటి అంశం. ఈ దీపదానంలో ఆవు నెయ్యి ఉత్తమోత్తమైనది, మంచి నూనె మధ్యమము, ఇప్ప నూనె అధమము, ఇతర నూనెలు అడవిలో పుట్టిన నూనెలు, అధమాది అధములు. గేదె నీతితో దీపము వెలిగిస్తే పూర్వపుణ్యము కూడా నశించిపోతుంది. అదే స్వల్పంగా ఆవు నెయ్యి కలిపి వెలిగిస్తే దోషము లేదని, అలా 1 మొదలు 1000 వరకు దీపాలు వెలిగించటం ఎంతో శుభప్రదమని వాటి సంఖ్యను బట్టి వివిధ ఫలితాలు అందిస్తుంది. దీపదాన మహత్యంలో ఇలా చెప్పారు. అలాంటి దీపారాధన పూజా మందిరంలో, దేవాలయాలలో, గృహ ప్రాంగణాలలో, తులసి బృందావనంలో, మారేడు, రావి వంటి దేవతా వృక్షాల దగ్గర, పుణ్య నది తీరాలలో వెలిగించటం అత్యంత పుణ్యప్రదమని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో అత్యంత చెప్పుకోదగ్గ అంశము ఈ దీపారాధన.
కాబట్టి ఈ మాసంలో ఎవరైతే ప్రారంభం నుండి చివరి వరకు కూడా సూర్యోదయానికి పూర్వమే లేచి నదీ స్నానం చేసి శుచిగా పొడిబట్టలు ధరించి దీపారాధన చేస్తారో వారు సకల పుణ్యాలను పొందుతారు. ఈ మాసంలోనే జ్వాలా తోరణాన్ని కూడా కొన్ని చోట్ల వెలిగిస్తారు. ఈ కాలమంతా దేవాలయాలన్నీ దీపాలచే అలంకరించబడి ప్రజలను ఉత్తేజపరుస్తూ శోభాయమానంగా ఉంటాయి. ప్రతి ఇంటి ముంగిట ఈ మాసాంతం వరకు కూడాను దీపాలు వెలుగుతూనే ఉంటాయి. ఈ మాసంలో సోమవారానికి చాలా ప్రత్యేకత ఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైన అగ్ని నక్షత్రాలలో మొదటిదైన కృత్తికను అధిపతిగా ఉండటం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండటం వల్ల ఈ మాసంలోని సోమవారాలకు విశిష్టత ఉంది. చంద్రుని వారమైన ఈ సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. శైవ భక్తులు ఈ మాసంలో ముఖ్యంగా సోమవారాలలో భక్తి శ్రద్ధలతో నియమనిష్ఠులతో శివుణ్ణి ఆరాధిస్తారు. ఈ మాసంలో సూర్యోదయ పూర్వమే బ్రహ్మ ముహూర్తంలో నదీ స్నానం చేసి హరహర శంభో అంటూ శివుణ్ణి స్తుతిస్తూ భక్తి ప్రపంచంలో మునిగిపోతారు. ఈ మాసమంతా ఉపవాసముండి శివుడిని పూజిస్తారు. శివునికి ప్రీతికరమైన సోమవారం రోజున బాణోదయం ముందు అనగా సూర్యోదయానికి ముందు లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకుని పొడిబట్టలను ధరించి దీపారాధన చెయ్యాలి. అనంతరం శివుడికి రుద్రాభిషేకం చేయించి శివవ్రతం నియమాలను పాటించాలి. ఈ విధంగా చేయడం వల్ల నిత్యము సిరి సంపదలతో సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లుతారు. సూర్యుడు తులారాశిలో ప్రవేశించిన నాటి నుండి కార్తీక మాసం ప్రారంభమైనదని శుద్ధ పాడ్యమి మొదలుకుని వ్రతారంభం చేయాలి. కార్తీక మాసంలో గంగా, గోదావరి, కావేరి, తుంగభద్రాది నదులలో స్నానం చేస్తే అత్యుత్తమం. గంగానది కార్తీక మాసంలో నదులన్నింటిలో ద్రవరూప సన్నిహితయై ఉంటుంది. శ్రీ ఆదినారాయణుడు గోష్పాద మాత్ర ప్రదేశంలో జలములో సన్నిహితుడై ఉంటాడని వేదాలు చెబుతున్నాయి. సూర్యుడు అస్తమించే కాలంలో సాయం సంధ్యను పూర్తి చేసుకొని శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేయాలి. షోడశోపచార పూజా విధానంలో హరిహరులను పూజించి షడ్రసోపేతమైన భక్ష భోజ్యాదులతో కూడిన నైవేద్యమును పెట్టాలి. ఈ విధంగా కార్తీక శుద్ధ ప్రతిపత్తు మొదలు అమావాస్య తుది వరకు నక్తవ్రతం చేస్తే కార్తీక మాస వ్రతము పూర్తవుతుంది. ఇలా కార్తీక మాసం అంతా కూడాను వ్రతాన్ని ఆచరిస్తూ ప్రతిరోజు కూడాను కార్తీక పురాణంని వినడం కానీ లేదా చదవడం కానీ చేయడం వలన జన్మ జన్మల పాపాలు కూడాను హరించుకుపోతాయి. ఈ రోజు నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది కాబట్టి ప్రతిరోజు కూడాను కార్తీక పురాణాన్ని ప్రతిరోజుకు ఒక అధ్యాయం చొప్పున రోజుకొక అధ్యాయం చొప్పున మీకు వివరిస్తాను. అందరూ విని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ధన్యవాదములు.